వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. తాట తీసి కూర్చోబెడతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లర్లకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఆయన సినిమా డైలాగులు ఉంటాయన్నమాట. ఏంటంటే, నాకు కొంచెం తిక్క ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అని చెప్పేసి. ఆయన తిక్క పేరే ఆపరేషన్ కగార్. ఎర్రచందనం స్మగ్లర్లకు చివరి అవకాశంగా పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఏంటి అల్టిమేటం అంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆపేయండి, ఒకవేళ ఆపకపోతే ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ని చేయాల్సి ఉంటుంది. అది ఏదో ఒక రోజు, 2 రోజులో, 3 రోజులో, వారం రోజులు చేసి వదిలేసేది కాదు. 9 నెలల నుంచి 1 సంవత్సరం పాటు నిరంతరాయంగా ఆ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఇప్పటికి కూడా ముంచిపోయింది ఏం లేదు, మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆపేసేయండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అని చెప్పేసి సినిమా డైలాగ్ ఎలా ఉందో అలాంటి సినిమా డైలాగ్ని రాజకీయ నాయకుడిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఒక హెచ్చరికని జారీ చేశారు. ఆయన సినిమా డైలాగులు చాలా పవర్ఫుల్ ఉంటాయి, అందరికీ తెలిసినాయి. ఈ రోజు కూడా అవి ఇంకా కూడా ట్రెండ్ సెట్ చేస్తూనే పోతూ ఉన్నటువంటి పరిస్థితి. వాటి సినిమా డైలాగులు అనుకుంటే ఎర్రచందనం స్మగ్లర్ల అవివేకం, అది సినిమా డైలాగ్ కాదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పవర్ఫుల్ వార్నింగ్. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏంటి అంటే, మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేస్తే, చెట్లు నరికేస్తే ఎవరేం చేస్తారులే అనుకుంటే, అంటే ఆయన సినిమా డైలాగ్ ఉంది కదా, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని. సో అలాగా మీరు ఎర్రచందనం స్మగ్లర్లు అయితే మీ తోక కట్ చేసి తాట తీసి మూలన కూర్చోబెట్టేటటువంటి ఉప ముఖ్యమంత్రి నేను అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి వస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కొన్ని లక్షల చెట్లను నరికేసి ఆ చెట్లతోటి వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. ఏ స్థాయికి సామ్రాజ్యం విస్తరించిందంటే, రాజకీయాలను సైతం శాసించేటటువంటి స్థాయికి ఎదిగింది. రాజకీయాల్లోకి ఎర్రచందనం స్మగ్లర్లు వచ్చి రాజకీయాన్ని, స్మగ్లింగ్ని చట్టబద్ధం చేసేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, కడప కావచ్చు, నెల్లూరు జిల్లాల్లో ఎస్పెషల్లీ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లను యథేచ్ఛగా నరికి తీసుకెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు కానీ చూస్తే నిర్ఘాంతపోయేటటువంటి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు చూస్తే గతంలో అంటే 2014 నుంచి 19 కాలంలో పట్టుబడినటువంటి కేసులు, పట్టుబడినటువంటి దొంగల లెక్కలు చూస్తే 2019 నుంచి 24 వరకు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టుబడినటువంటి దొంగలు అలాగే పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగలుగా లెక్కలు చూస్తే అసలు ఏమాత్రం కూడా భావసారూప్యత ఉండదన్నమాట. అంటే ఆ స్థాయిలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లింగ్ని లీగలైజ్ చేసేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకానొక దశలో, అంటే కూటమి అప్పట్లో ఎన్డీఏ అధికారంలో ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం పట్టుకున్నారు ఏదో ఒక మూల అని చెప్పేసి ప్రతిరోజు 2-3 సంఘటనలు జరుగుతుండేవి. కానీ గడిచిన 5 ఏళ్లలో ఎర్రచందనం పట్టుకుంటున్నారనే పదాన్ని కూడా వాడిపోయాయి. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అనే ఒకటి ఉందన్నమాట. సో ఆ టాస్క్ ఫోర్స్ని సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసేసింది. చాలామంది రాజకీయ నాయకులు ఈరోజు ఎర్రచందనం స్మగ్లింగ్లో రాటు తేలిపోయినటువంటి పరిస్థితి. ఉదాహరణకు చిత్తూరులో విజయానంద రెడ్డి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారు. ఆయన మీద ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే ఆయన చూపించినటువంటి లెక్కల్లోనే దాదాపుగా 12 ఎర్రచందనం కేసులు ఆయన మీద ఉన్నాయి. అది నేను చెప్తున్నదో లేకపోతే విమర్శ ఆరోపణ కాదు, ఇది స్పష్టంగా ఆయన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో చెప్పినటువంటి కేసులు ఇవి. ఇక కొల్లం గంగిరెడ్డి అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని టీడీపీ హయాంలోనే ఆయన్ని మారిషస్లో ఉంటే ఇంటర్పోల్ సాయంతో పట్టుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలా చాలామంది ఎర్రచందనం స్మగ్లర్లు రాజకీయాలతో చట్టాపట్టాలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే విజయానందరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చినటువంటి అంశం అప్పట్లో పెద్ద దుమారం రేగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎర్రచందనం స్మగ్లర్లు ఎస్పెషల్లీ ఈ రాజకీయ నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడం కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎర్రచందనం అంతా కూడా అంతరించిపోయేటటువంటి దశ చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్లో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ అనే పదాన్ని ఎందుకు వాడారంటే చాలా మందికి అర్థం కాల. ఏంటి ఆపరేషన్ కగార్ తీసుకొచ్చేసి ఎర్రచందనం కి సంబంధించి శేషాచలం అడవుల్లో రక్తం పారిస్తారు, ఏరులై పారిస్తారు కదా. ఆపరేషన్ కగార్ అంటే ఏంటంటే, ఐడియాలజీ బేస్డ్ ఉన్నటువంటి మావోయిస్టులను సైతం భయపెట్టి వాళ్ళు లొంగిపోయేలాగా చేసింది, విప్లవాన్ని వదిలేసి బయటకు వచ్చేలాగా జనజీవన శ్రమితులు కలిసేలాగా చేసింది. సో
కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళనే ఐడియాలజికల్ బేస్డ్గా ఉన్నటువంటి విప్లవకారులైనటువంటి మావోయిస్టులనే భయపెట్టినటువంటి ఆపరేషన్ గగర్. ఆఫ్టర్ ఆల్ మీరంతా ఎర్రచందనం స్మగ్లర్లు, మీ మీద మేము ప్రయోగిస్తే కథ వేరేలాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఏంటి అంటే అందులో మానవ హక్కుల పరిరక్షణ ఒకటి, సామాజిక ఆర్థిక పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే సాంకేతికను సమన్వయం చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు. గడిచిన 5 ఏళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు ఆ వ్యవస్థని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ టాస్క్ ఫోర్స్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ మానవ హక్కుల పరిరక్షణ అనేది ఒకటి వస్తుంది. ఏంటి ఆ మానవ హక్కుల పరిరక్షణ అంటే 2015లో శేషాచలం అడవిలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 20 మంది వరకు ఎర్రచందనం కూలీలు చనిపోయారు. ఆ తర్వాత మానవ హక్కుల పరిరక్షణ పేరుతోటి వాళ్ళని చంపేశారు అని చెప్పేసి దాని మీద పెద్ద దుమారం రేకెత్తింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటటువంటి సిచ్యువేషన్కి వచ్చినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక అంశంగా మారింది. అప్పట్లో టీడీపీకి ఇది ఒక రకమైనటువంటి వ్యతిరేకతను కూడా తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో సంబంధించి శేషాచలం అడవిలో దాదాపు 5 లక్షల హెక్టార్లలో ఈ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. మరి ఎర్రచందనం చెట్లను కాపాడాలి అంటే ఇప్పుడు సాంకేతికత చాలా ఉంది. ఈ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళ సమన్వయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డ్రోన్ టెక్నాలజీని వాడచ్చు, అలాగే శాటిలైట్ ఇమేజెస్ని వాడచ్చు, గూగుల్ టేక్ ఓవర్ ఇమేజెస్ని వాడచ్చు. సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకుంటే ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలను తెలుసుకొని వెంటనే వాళ్ళని అరికట్టేటటువంటి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే సామాజిక పరమైనటువంటి అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. ఏంటి ఆ సామాజిక పరమైన అంశాలు ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి 3 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కింగ్ పిన్స్, ఎవరైతే ఎర్రచందనం అంతర్జాతీయంగా మార్కెట్ని క్రియేట్ చేస్తారో వాళ్ళు కింగ్ పిన్స్. వాళ్ళ తర్వాత స్మగ్లర్స్ తర్వాత కూలీలు. సో ఈ 3 దశల్లో ఉన్నటువంటి కూలీలే సమిధులవుతూ ఉన్నారు. ఇక్కడ కూలీల్ని నిందితులుగా కాకుండా, దోషులుగా కాకుండా, నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు బాధితులుగా చూడాలి అంటే వీళ్ళని ప్రోత్సహించి స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే అధిక డబ్బును ఆశ చూపించి తీసుకొచ్చి ఎర్రచందనం కొట్టేందుకు వాళ్ళని సమిధలుగా మార్చుకుంటున్నారు. అక్కడ దాడులు చేసినట్టు సందర్భంలో స్మగ్లర్లు ఎక్కడ కూడా దొరకరు. ఎందుకంటే స్మగ్లర్ ఎక్కడో కూర్చొని ఉంటాడు, హోటల్లో కూర్చొని డిసైడ్ చేస్తుంటాడు. కింగ్ పిన్స్ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే 4 గుర్తించామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఎర్రచందనం స్మగ్లింగ్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ముందు కూలీలకి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేదా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే కూలీలు ఉన్నారో ఈ కూలీలని ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అలాగే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య అయినటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని సమూలంగా నిర్మూలించేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్మగ్లర్లు, దొంగలు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేటటువంటి అవకాశం ఉంది. రాజకీయాల్లో శాసించే స్థాయికి స్మగ్లర్లు వస్తే ప్రజాస్వామ్యం ఏ విధంగా నాశనం అవుతుంది, అలా అంతేకాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల సమైక్య స్ఫూర్తి కావచ్చు, అంతేకాకుండా ప్రజాస్వామ్య విధానాలు కావచ్చు, రాజ్యాంగ పరిరక్షణ అంశాలు కావచ్చు, వీటన్నిటి కూడా విఘాతం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముందు ఎక్కడైతే ఈ వేళ్ళుంటాయో వేళ్లతో సహా పెకలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. ఆయన చెప్పింది సినిమా డైలాగ్ అనుకుంటే అందరికీ కూడా అవివేకం. ఆయన ఇచ్చింది పవర్ఫుల్ వార్నింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్ మరో ఇన్స్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.